రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను కూడా పూర్తిగా నిషేధించుతున్నట్టు కూడా ప్రకటించింది. ఇకపై టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మార్పులతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం వాహనదారులు టోల్ రుసుమును ఫాస్ట్ గా లేదా యూపీఐ ద్వారా కూడా మాత్రమే చెల్లించాలని, ఒకవేళ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే యూపీఐ ద్వారా సాధారణ రుసుమును కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరించే కౌంటర్లు పూర్తిగా మూసివేయనున్నా. అంతేకాకుండా టోల్ మినహాయింపు కోసం తమ ఐడి కార్డులు చూపించే విధానాన్ని కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. మినహాయింపు పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు సైతం తమ వాహనాలను కూడా తప్పనిసరిగా ఎగ్జిట్ స్టెప్ ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని కూడా, ఈ ప్రత్యేకంగా ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు కూడా టోల్ చెల్లించాల్సిందేనని కూడా స్పష్టం చేస్తుంది.